వెల్కమ్ టు మై ఛానల్. మీరు వెయిట్ తగ్గాలనుకున్నా లేదా కొత్తగా ఏదైనా రెసిపీ తయారు చేయాలనుకున్నా ఈ బేసిన్ చీలని ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్కి కానీ ఉద్యోగస్తులకు కానీ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి రుబ్బుకునే పని లేకుండా కేవలం 10 నిమిషాల్లో మన ఇంట్లో ఉండే వస్తువులతో రుచికరమైన టిఫిన్గా ఇది తయారు చేసి పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. బేసిన్ చీల లేదా శనగపిండి ఊతప్పం ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల శనగపిండిని, అరకప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మసాలా పొడి వేసుకొని ఇవన్నీ బాగా పిండికి పట్టేటట్లు కలుపుకోవాలి. పిండిని బాగా కలిపిన తర్వాత అర గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం ఈ పిండి ఉండలేటమే లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. చిక్కగా అయిపోతే తర్వాత వాటర్ వేసుకోవచ్చు. ముందుగానే ఎక్కువ వాటర్ వేసేస్తే పలచనైపోతుంది. కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం పొట్టు తీసేసి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చిని కూడా ముక్కలు కట్ చేసి వేసుకొని, అర స్పూను జీలకర్ర, 1 కప్పుతో క్యారెట్ తురుము, 1 కప్పు బీన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 కప్పుతో బీట్రూట్ కూడా తరుగు వేసుకోండి. 2 ఉల్లిపాయలని సన్నంగా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసి వేసుకోండి. ఇంకా మీకు క్యాబేజ్ అవైలబుల్గా ఉంటే వేసుకున్నా ఇంకా బాగుంటుంది. ఇవన్నీ పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు పిండి మనకి అట్టు వేయడానికి అనువుగా కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరి పల్చగా అయిపోకుండా మనం ఊతప్పం ఏ విధంగా వేస్తామో అంత చిక్కదనం ఉంటే సరిపోతుంది. ప్యాన్లోన 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని మరీ చిక్కగా అంటే దలసరిగా అయిపోకుండా మీడియం సైజులో ఊతప్పం వచ్చేటట్లు 2 గరిటెలు వేసుకొని అది మీడియం ఫ్లేమ్లో అలా ఉడకనివ్వాలి. మనకి చివర్లు బ్రౌన్ కలర్గా అవుతాయి కదా, అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ చుట్టూ వేసుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఈ ఊతప్పం మరి దల్సరిగా కానీ పల్చగా దోశలా కానీ అయిపోకుండా మీడియం మందంలోన ఉంటే చాలా చక్కగా లోపల వెజిటేబుల్స్ కూడా బాగా వేగి చాలా టేస్ట్గా వస్తుంది. ఈ విధంగానే మిగతావి కూడా మనం వేసేసుకొని వేడివి సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తక్కువ టైంలోనే ఇది ప్రిపేర్ చేసుకోవడమే కాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.